వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం 7 గంటలకు మాదాపూర్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు బయలుదేరనున్నారు. ఉదయం 11 గంటలకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఆయన చేరుకోనున్నారు. గంటన్నర పాటు కొండగట్టు పుణ్యక్షేత్రంలో పవన్ గడపనున్నారు. ఆంజనేయ స్వామికి పవన్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 కొండగట్టు నుంచి మాదాపూర్కు రోడ్డు మార్గంలో తిరిగి రానున్నారు. సాయంత్రం 4:30 మాదాపూర్ చేరుకోనున్నారు. శనివారం రాత్రికి హైదరాబాద్లోనే డిప్యూటీ సీఎం పవన్ బస చేయనున్నారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలవడంతో పవన్ కళ్యాణ్ జూన్ 26న వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్నారు. 11 రోజుల పాటు నిష్ఠగా ఈ దీక్షను పవన్ కళ్యాణ్ పాటించనున్నారు. పసుపు రంగు దుస్తుల్లో ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోలు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. గతంలో 3 సార్లు కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని పవన్ సందర్శించారు. జనసేన పార్టీ ఆవిర్భావం సైతం కొండగట్టు అంజన్న క్షేత్రంలోనే జరిగింది. ఆహ్వానం పలుకుతున్నాము. కాంగ్రెస్ పార్టీ